నెల్లూరు చంద్రమౌళి నగర్ 8వ వీధిలో మహాగణపతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీ మహాగణపతి ఆగమన మహోత్సవంలో శనివారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. డీజేతో పాటు బాణసంచా పేలుళ్ల మధ్య మహాగణపతిని చంద్రమౌళి నగర్ 8వ వీధికి తీసుకుని వచ్చారు. కార్యక్రమానికి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి హాజరయ్యారు. 28 ఏళ్లుగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్న నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మురారి, టీడీపీ నాయకులు పురుషోత్తం పాల్గొన్నారు. గణనాథునికి స్వాగత ఏర్పాట్ల భాగంగా ఈనాటి ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారికి స్వాగతం తెలియపరుచుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న శ్రీ టీవీఎన్ మురహరి 20వ డివిజన్ కార్పొరేటర్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా మీడియా కోఆర్డినేటర్ శ్రీ జల్లంగి సుధాకర్ గారికి, అలాగే జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ సుందరరామరెడ్డి గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి చంద్రమౌళి నగర్ లో 8వ వీధిలో మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతూ ఈరోజు ఆ వినాయక స్వామిని ఆవిష్కరించడం జరిగింది. వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత 28 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్న యువకులందరూ కూడా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లు మురారి గారికి, పురుషోత్తం గారికి, సుందరన్న గారికి, మిగతా పెద్దలకి, స్థానిక ప్రజలందరూ కూడా పేరున ముందస్తుగా వినాయక శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు 26వ డివిజన్ లో అందరికీ నమస్కారం. చంద్రమౌళి నగర్ 8వ వీధి ఆగమన ఈ కార్యక్రమం కొత్తగా ఉంది. నెల్లూరు జిల్లాలో ఈ కొత్తగా తీసుకువచ్చిన ఈ కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జై గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి, మహారాజ్ కి. శ్రీ మహాగణపతి ఉత్సవ కమిటీ తరఫున మేము నిర్వహించిన ఈ ఆగమన కార్యక్రమానికి గౌరవనీయులు రాష్ట్ర టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారు విచ్చేసి మా గణేష్ ఆగమనాన్ని విజయవంతం చేసినందుకు మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మేము ఈ గణేష్ ఆగమన కార్యక్రమం ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభించాము. హైదరాబాద్, ముంబైలో ఇలాంటి కార్యక్రమాలు బాగా చేస్తారు. దాన్ని మేము ఇక్కడ నెల్లూరులో చేయడం చాలా సంతోషంగా ఉంది. దానికి సహకరించిన మా కమిటీ సభ్యులు, మాకు ముందుండి నడిపించిన మా డివిజన్ కార్పొరేటర్ మురారి అన్న గారు, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన గిరిధర్ అన్న గారికి, అలాగే జనసేన నాయకులు బాబన్న గారికి, సుధాకర్ రెడ్డి గారికి, పురుషాన్నకై, ఇంకా మిగతా కార్పొరేటర్లందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మేము ఈ కార్యక్రమాన్ని 7 రోజులు నిర్వహిస్తాము. రేపు 27వ తేదీ నుంచి మొదలుకొని 2వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరుగును. అందులో 31వ తేదీన అన్నదాన కార్యక్రమము, ఇంకా రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగును. కావున భక్తులందరూ విచ్చేసి వాటిని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము.
జై బలో గణేష్ మహారాజ్ కి. అండ్ వేదాయపాలెం చంద్రమౌళి నగర్ 8వ వీధి నందు గత 28 సంవత్సరాలుగా ఇక్కడ వినాయకుడి ఉట్టి మహోత్సవ కార్యక్రమాలు ఎంతో ఘనంగా వైభవంగా నిర్వహిస్తున్న కమిటీకి ముందుగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 8వ వీధి కమిటీ గణేశోత్సవాలు ఈ సంవత్సరం 7 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, సహకరిస్తున్న దాతలకి, అన్ని ప్రజలకి, స్థానికులకి అందరికీ ముందుగా వినాయక చవితి అడ్వాన్స్ గా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.